హలో ఫ్రెండ్స్, హెరాన్స్ ఫార్ములా టాపిక్లో ఇలాంటి ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. A kite in the shape of a square with a diagonal 32 centimeters and an isosceles triangle of base 8 centimeters and sides 6 centimeters each is to be made of 3 different shades as shown in the figure. Okay, how much paper of each shade has been used in it? సో ఇలా ఒక క్వశ్చన్ వచ్చిందంటే వాళ్ళు ఈ డిఫరెంట్ కలర్ షేడ్స్ అంతా చేయరు, జస్ట్ ఒక పిక్చర్ ఇచ్చేసి ఈ కైట్లో అప్పర్ పోర్షన్ అండ్ లోయర్ పోర్షన్ ఉంది. అప్పర్ పోర్షన్ వచ్చి ఒక స్క్వేర్ షేప్లో ఉంది అంటున్నారు. దాని యొక్క డయాగ్నల్ వచ్చి 32 సెంటీమీటర్స్ అన్నారు. స్క్వేర్కి బోత్ ద డయాగ్నల్స్ విల్ బి ఈక్వల్, సో బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. నెక్స్ట్ ఆ లోయర్ పోర్షన్ వచ్చి ఒక ట్రయాంగులర్ షేప్లో ఉంది, ఇది వచ్చి ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటున్నారు. సో బేస్ వచ్చి 8 సెంటీమీటర్స్, మిగతా రెండు సైడ్స్ వచ్చి 6 సెంటీమీటర్స్. సో ఇదే గివన్ డేటా, ఇవన్నీ క్లియర్గా రాస్తున్నాను చూడండి. ఏబిసిడి ఈజ్ ఏ స్క్వయర్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ ఈజ్ ఈక్వల్ టు 32 సెంటీమీటర్స్, ఆ రెండు డయాగ్నల్స్ 32 సెంటీమీటర్స్. దెన్ డిఈఎఫ్ ఈజ్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్ విత్ ఈఎఫ్ 8 centimeters and DE is equal to DF is equal to 6 centimeters. ఓకే, ఇప్పుడు ఏం కనిపెట్టమన్నారంటే హౌ మచ్ పేపర్ ఆఫ్ ఈచ్ షేడ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ఇట్. ఓకే, ఎంత పేపర్ యూజ్ చేశారు ఈ కైట్ని మేక్ చేయాలంటే. సో నథింగ్ బట్ వాళ్ళు అడిగేది ద ఏరియా, మొత్తం ఏరియా ఎంత. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ కాంపౌండ్ లాగా ఏదైనా క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, ఆ బౌండరీస్, కాంపౌండ్, ఒక పార్క్, ఒక ఫెన్సింగ్ వేస్తున్నారు లేదా హౌస్కి ఫెన్సింగ్ వేస్తున్నారు, అలాంటివన్నీ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇదే వచ్చి లోపల ఉండే ఏరియా, ఎంత పేపర్ యూస్ చేస్తున్నారు, ఎంత కార్డ్బోర్డ్ ఏరియా యూస్ చేస్తున్నారు అనేటప్పుడు టోటల్ ఏరియా కనిపెట్టాలి. ఓకే, లోపల ఉండే వాల్యూ కనిపెట్టాలి. ఇంకోటి పార్క్లో వచ్చి లోపల గ్రాస్ వేస్తున్నారు అంటే అది లోపల ఉండే ఏరియా క్యాల్కులేట్ చేసేటట్టు. అదే ఇంకా ఏదైనా ఒక గిఫ్ట్ ర్యాపింగ్ చేస్తున్నారు, ఆ పేపర్ ఎంత పేపర్ కావాలి, లేదా ఇలా కైట్ చేస్తున్నారు ఎంత పేపర్ కావాలి, అన్నిటికీ ఏరియానే కనిపెట్టాలి. ఓకే, so required to prove is nothing but how much paper used to make a kite is nothing but the sum of the area of square ABCD and area of triangle DEF. So ఈ upper portion area plus ఈ triangular area. Okay, so proof చూద్దామా. Okay, proof is area of square ABCD is equal to area of triangle ABC plus area of triangle ADC. మన పిక్చర్లో చూసామంటే అప్పర్ పోర్షన్ వచ్చి ఒక స్క్వేర్ షేప్లో ఉంది కదా, సో దాన్ని సగంగా డివైడ్ చేసి ఈ ట్రయాంగిల్ ఏరియా ప్లస్ ఈ ట్రయాంగిల్ ఏరియా ప్లస్ ఈ ట్రయాంగిల్ ఏరియా, సో 3 ట్రయాంగిల్ ఏరియాస్ మనం యాడ్ చేయాలి. ఓకే, సో ఈ ట్రయాంగిల్ ఏరియా ఎలా కనిపెట్టగలం, మనకి సైడ్స్ తెలీదు, మనకు తెలిసింది జస్ట్ ద డయాగ్నల్ వాల్యూ మాత్రమే. కాబట్టి బాగా చూసామంటే ఇక్కడ బేస్ వాల్యూ మనకు తెలుసు. ఈ ట్రయాంగిల్కి ఏబిసి ట్రయాంగిల్ చూసామంటే బేస్ వాల్యూ తెలుసు. దీని హైట్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ ద డయాగ్నల్, దట్ ఈస్ 16 సెంటీమీటర్స్. సో అదేలాగా ఈ ట్రయాంగిల్ ఎత్తుకున్నామంటే కూడా బేస్ తెలుసు, హైట్ తెలుసు. సో ఏం ఫార్ములా యూజ్ చేయొచ్చు, ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా వచ్చి ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇదే కింద ఉండే ఐసోసెలస్ ట్రయాంగిల్ వచ్చి మనకి సైడ్స్ తెలుసు కాబట్టి హెరాన్స్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఓకే, మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ స్క్వేర్ ఒక ఏరియా యాడ్ చేద్దాం. ఇట్స్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి. సో పైన ఉండే ట్రయాంగిల్ ఎత్తుకున్నామంటే హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ ఓబి, దట్ ఈస్ బేస్ ఇంటూ హైట్. అదేలాగా కింద ట్రయాంగిల్ చూసామంటే హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ ఓడి, దట్ ఈస్ బేస్ ఇంటూ హైట్. సో దాని వాల్యూస్ చూస్తే హాఫ్ ఇంటూ బేస్ 32 సెంటీమీటర్స్, హైట్ వచ్చి హాఫ్ ఆఫ్ ద డయాగ్నల్ 16 సెంటీమీటర్స్. అదేలాగా ఈ ట్రయాంగిల్ కూడా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్ 32 సెంటీమీటర్స్, హైట్ వచ్చి హాఫ్ ఆఫ్ ద డయాగ్నల్ 16 సెంటీమీటర్స్. రెండు సేమ్ వాల్యూసే. క్యాల్కులేట్ చేసామంటే 256 సెంటీమీటర్స్ ప్లస్ 256 సెంటీమీటర్స్, that is equal to 512 centimeters square area. Kabatti unit is very important. Okay,
ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు నెక్స్ట్ కింద ఉండే ఏరియా చూసామంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ డిఈఎఫ్. ఇది ఒక హెరాన్స్ ఫార్ములా మనం యూస్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎస్ అనేది నథింగ్ బట్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఓకే, అన్ని సైడ్స్ని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేసామంటే మనకి ఎస్ వస్తుంది. ఓకే, అలా క్యాల్కులేట్ చేసామంటే 8 + 6 + 6 by 2 is equal to 20 by 2 is equal to 10 centimeters. ఎస్ వాల్యూ కనిపెట్టేసామా? ఇప్పుడు మనం హెరాన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 10, అదే ఎస్ వాల్యూ 10 కాబట్టి 10 ఇంటూ 10 మైనస్ ఏ వాల్యూ 8. ఓకే, అదేలాగా 10 - 6, అదేలాగా 10 - 6. ఇది సాల్వ్ చేసామంటే మనకి 17.84 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఎంత పేపర్ కావాలంటే సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ బోత్ ద స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ కదా, ఆ రెండు యాడ్ చేసామంటే 512 ప్లస్ 17.84 ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. సో అది సాల్వ్ చేసామంటే ఫైనల్గా 529.84 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.